మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 13వ భాగానికి సంబంధించినటువంటి జాతీయాల గురించి తెలుసుకుందాం. ముందుగా రెక్కలొచ్చిన పక్షులు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏమిటంటే పక్షులు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పొదిగి పిల్లల్ని చేసి వాటికి రెక్కలు వచ్చే వరకు మాత్రమే వాటి యొక్క సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంటాయి. ఎప్పుడైతే వాటికి రెక్కలు వస్తాయో ఆ తర్వాత వాటిల్ని ఈ తల్లి తండ్రి పక్షులే తరిమేస్తాయి. ఎందుకని? సొంతంగా వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అనే ఉద్దేశంతో వాటిల్ని గూట్లో నుంచి తరిమేస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే పిల్లలకి స్వయంగా సంపాదించుకోవాలి అనే దాన్ని అలవాటు చేయటం కోసం ఈ పక్షులు అలా చేస్తాయన్నమాట. ఇక్కడ కూడా మనకి పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చి తల్లిదండ్రులకి దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని ఎవరినైనా అడిగారు అనుకోండి తల్లిదండ్రుల్ని, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి రెక్కలు వచ్చినా ఎగిరిపోయారు అని అంటారు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? వాళ్ళకి సంపాదించుకునే సామర్థ్యం వచ్చింది, మాకు దూరంగా ఉద్యోగాలు చేత పట్టుకుని వెళ్ళిపోయారు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత జాతీయం మట్టి మనుషులు. అంటే నిరంతరం పనిచేసే వాళ్ళ గురించి తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ శ్రామికులు, శ్రమజీవులు అని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని చెప్తున్నారనమాట. అంటే ప్రతిరోజు విసుగు విరామం లేకుండా వాళ్ళు శ్రమ పడితేనే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు భోజనం చేయగలుగుతారు. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత తిలోదకాలు ఇవ్వటం. ఇక్కడ తిల అంటే నువ్వులు, ఉదకము అంటే నీళ్లు. నువ్వులు నీళ్లు కలిపి మనం చేతిలో వేసుకుని దాన్ని నేల మీద ఇలా వదిలేస్తే దాన్ని తిలోదకాలు ఇవ్వటం అని అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే సంబంధాన్ని లేదా అనుబంధాన్ని తెంచుకోవటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారనమాట. అంటే ఒకళ్ళతో ఎవరితోనైనా మనం సంబంధాన్ని కానీ అనుబంధాన్ని కానీ ఉన్న బంధాన్ని వదిలిచ్చేసుకోవటం అంటే తెంచేసుకుంటే ఆ సందర్భంలో నీకు నాకు సంబంధం ఏమీ లేదు, నేను తిలోదకాలు ఇచ్చేశాను అంటారు. అంటే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఉన్న అనుబంధం కాస్త తెగిపోయింది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత జాతీయం కడిగిన ముత్యం. అంటే ఎటువంటి దోషాలు కానీ లోపాలు లేని వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు ఎవరి మీదనైనా మనం గబుక్కున ఒక నింద వేసాం అనుకోండి, ఫలానా అప్పుడు ఫలానా అబ్బాయి దొంగతనం చేశాడు అని ఒక నింద వేసేస్తాం మనం చూడకుండానే. కానీ తర్వాత ఆ అబ్బాయి ఆ పని చేయలేదు అని తెలిసిందనుకోండి, అయ్యో పాపం అనవసరంగా వాడిని అన్నానురా, వాడు కడిగిన ముత్యం రా అని అంటాం. అంటే వాడు ఏ తప్పు చేయలేదు, వాడిలో ఎలాంటి దోషము లేదు అని వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. తర్వాత జాతీయం గుండెలు పగిలిపోవు లేదా మనసు మండిపోవు. ఈ రెండిటికి ఒకటే అర్థం అన్నమాట. హృదయానికి ఎక్కువ బాధ కలిగినప్పుడు లేదా బాగా కలత పడటం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంటే చెప్పలేనంతటి బాధ గుండెల్లో ఉన్నప్పుడు ఇది ఉపయోగిస్తామన్నమాట. అంటే ఏమిటి? ఆ బాధని విపరీతంగా అనుభవిస్తూ ఉంటారనమాట. గుండెలు బరువెక్కిపోయినాయి లేదా గుండెలు పగిలిపోయినాయి అని అంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. తర్వాత జాతీయం ప్రాణములు పైకెగిరిపోవు. అంటే బాధతో విలవిలలాడిపోయి నిరుత్సాహంగా ఉత్సాహం అనేదే లేకుండా పడిపోయారు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. తరువాత జాతీయం సిగ్గు చిమిడిపోవు. అంటే విపరీతమైనటువంటి సిగ్గు కలిగింది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంటే ఏమిటి? ఇప్పుడు ఎవరైనా ఒక పెద్దవాళ్ళు చిన్న పిల్లల్ని ఏమైనా అడిగినప్పుడు వాళ్ళు మెలికలు తిరిగిపోతూ ఉంటారు. కొత్తతనంతో కావచ్చు, లేకపోతే అలవాటు లేకపోవచ్చు, ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళతో మాట్లాడి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొత్త వాళ్ళతో మాట్లాడాలి అంటే కొంచెం సిగ్గు బిడియాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. పెద్దవాళ్ళు
కొంచెం చనువు ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. ఏమని? అబ్బో నీ సిగ్గు చిమిడిపోను అని అంటూ ఉంటారు కదా. ఆ సందర్భంలో వాడేదే ఈ జాతీయం అన్నమాట. తర్వాత జాతీయం ఉభయభ్రష్టము లేదా ఉభయభ్రష్టత్వము అని కూడా అంటూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే, ఏ సందర్భంలో వాడతారంటే, రెండు విధాల పాడైపోయింది అని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. రెండు విధాల అంటే ఏంటి? మనం ఒక పని చేయకపోవటం వల్ల రెండు విధాలా నష్టపోతాం అన్నమాట. అంటే ఈరోజు సెలవు పెట్టి పాఠశాలకి వెళ్లకుండా బంధువుల ఇళ్ళకి వెడదాం అని అనుకుంటారు. అనుకోకుండా ఏ వర్షమో ఏదో వచ్చి అటు ఆగిపోయింది అనుకోండి, అటు పాఠశాలకి వెళ్ళలేదు, ఇటు బంధువుల ఇళ్ళకి వెళ్ళలేదు. రెండు రకాలుగా నష్టపోయాం. పాఠశాలకు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఆ రోజు పాఠాలు పోతాయి. బంధువుల ఇళ్ళకి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఆ రోజు వాళ్ళతో కలిసి సరదాగా గడిపే అవకాశం పోతుందన్నమాట. అలా రెండు రకాలుగా పాడైపోవటాన్ని ఉభయభ్రష్టము లేదా ఉభయభ్రష్టత్వం అని అంటారు. తర్వాత జాతీయం గ్రాసవాసోదైన్యములు. గ్రాసము అంటే ఆహారం లేదా తిండి. వాసము అంటే ఇక్కడ కట్టుకోవటానికి బట్టలు, ఉండటానికి ఇల్లు. అంటే గ్రాసవాసోదైన్యములు అంటే తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్టలకి లేక దరిద్రం రావటం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తామన్నమాట. అంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళకి రెండు పూటలా కడుపు నిండా తినడానికి తిండి దొరకదు. అలాగే కోరిన మంచి బట్టలు కట్టుకోవటానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకని? దారిద్ర్యాన్ని అనుభవించడం వల్ల. అందుకని ఆ సందర్భంలో తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని దరిద్రంలో ఉన్న వాళ్ళని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారన్నమాట. తర్వాత జాతీయం జీవగర్ర. అంటే అతి ముఖ్యమైనది లేదా ఆధారమైనది. అంటే జీవించటానికి ఆధారమైనది, జీవించటానికి ఏదైతే అవసరమో దాన్ని జీవగర్ర అని చెప్తారన్నమాట. ఇక్కడ అదే అంటున్నారు. అతి ముఖ్యమైనది లేదా ఆధారమైనది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. మనకి అతి ముఖ్యమైనవి ఏమిటి జీవించడానికి? ఆహారం, నీరు, గాలి. ఈ మూడు కావాలి కదా, అవే మన జీవగర్రలు అన్నమాట. అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. తరువాత జాతీయం చిటికెల పందిళ్ళు. అంటే తాము చిటిక వేస్తే చాలు ఆ పని అయిపోతుంది అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా. బడాయి మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది. ఇంకేముంది, అదెంత పని ఇదెంత పని, నేను చేసేస్తాను, చిటికలో చేసేస్తానని చెప్తూ ఉంటారు. అలాంటి వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా సహాయం అడిగితే వాళ్ళు ఏమంటారు? అదెంత పని బాబాయ్, నేను చేస్తాను కదా, ఇంకా నువ్వు ఆ పని గురించి మర్చిపో అని మనకి ధైర్యం చెప్తారు. చిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఆ పని గురించి మర్చిపోతారు. మనమేమనుకుంటాం? సరే వాడికి అప్పచెప్పాం కదా, వాడు చూసుకుంటాడులే అని అనుకుంటాం. చివరికి ఆ పని జరగదన్నమాట. అలాంటి సందర్భంలో అలా మాటలు చెప్పే వాళ్ళని గురించి చెప్పే సందర్భంలోనే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత జాతీయం పెడచెవిన పెట్టు. అంటే ఏమిటి? చెప్పిన విషయాలను అస్సలు పట్టించుకోవటం లేదు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత జాతీయం కళ్ళల్లో దుమ్ము కొట్టు. అంటే ఇక్కడ కళ్ళల్లో నిజంగా దుమ్ము కొట్టరు. దానికి అర్థం ఏమిటంటే తెలివిగా అవతల వాళ్ళు గుర్తించకుండా చాలా తెలివిగా మోసం చేశారు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంటే ఏమిటి? ఎవరినైనా నమ్ముతారు. నమ్మినప్పుడు వాళ్ళని మోసం చేయకూడదు కదా. నమ్మిన వారిని చెరపకు అని అంటారు. చెరపటం అంటే మోసం చేయటం అన్నమాట. నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయకు అని అంటారు. కానీ నమ్మని వాళ్ళని ఎవరు మోసం చేయలేరు కదా. నమ్మిన వాళ్ళని మాత్రమే మోసం చేయడానికి సులభంగా తేలిగ్గా ఉంటుంది. అందుకనే తెలివిగా మోసం చేశారు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తరువాత జాతీయం కాళ్ళ వేళ్ళ పడు. అంటే ఎవరినైనా బ్రతిమలాడుకునే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంటే చూడండి, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఆ అవసరం
తీరాలి అంటే ఎదుటి వాళ్ళ ద్వారా అవ్వాలి అని ఉందనుకోండి, అవసరమైతే వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే వాళ్ళు ఆ అవసరాన్ని తీర్చుకుంటారు. అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారనమాట. విన్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.